హాయ్ ఫ్రెండ్స్. నిన్న సాయంత్రం పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఏం జరిగింది, జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర ఏం జరిగింది, ఇప్పుడు రిమాండ్ ఎలా చేయటం జరిగింది, అతని యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనే విషయాలతో పాటు ఆ, ఈ జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, నెక్స్ట్ ప్రశాంత్ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో చేస్తున్నా. వాస్తవానికి నిన్న మనం ఎప్పుడైతే ట్రోఫీ తీసుకుని వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలుసు కదా, ఆ ఇన్సిడెంట్స్లో భాగంగానే పోలీసులు ఇక్కడ కొంత సీరియస్గా తీసుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ప్రశాంత్ను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రావడం జరిగిందో, కప్పు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది క్రౌడ్ ఫామ్ అయ్యారు. అప్పటికే జరగని నష్టం జరిగిపోతుంది. కారు అద్దాలను పగలగొట్టేస్తున్నారు, బస్సుల అద్దాలను పగలగొట్టేస్తున్నారు. ఇదంతా చేస్తున్నారు కాబట్టి పోలీసులకి కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. ఈ సందర్భంలోనే ప్రశాంత్ కూడా బయటకు వచ్చి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే అప్పటికి పోలీసులు తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫిల్మ్ నగర్ వరకు తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ నుంచి మీ ఊరు వెళ్ళిపోవడం బెటర్, ఇక్కడ దరిదాపుల్లో ఉండకు, పరిస్థితులు చాలా డేంజర్గా ఉన్నాయనే విషయాన్ని తెలియజేశారు. కాకపోతే అప్పుడు పల్లవి ప్రశాంత్ ఇక పోలీసులతో, అంటే నన్ను క్రౌడ్ని కలవనివ్వట్లేదు, నన్ను ఆ ఫ్యాన్స్ని కలవనివ్వట్లేదు అన్న ఉద్దేశంతో అక్కడ జరిగినటువంటి విషయాలు అన్నీ చూసాం కదా. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. మేము చెప్పినా సరే వినకుండా ఇక్కడ అసలుకే ఇబ్బందికరంగా ఉంటే ఇంకొంచెం దాన్ని ఎక్కువ చేశాడు వచ్చి ర్యాలీ తీసి అనేటటువంటిది పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని సుమోటోగా ఒక 6 సెక్షన్ల కింద పబ్లిక్ న్యూసెన్స్, అలాగే ప్రాపర్టీ డ్యామేజ్, ఈ సెక్షన్ల కింద కేసులు, మొత్తం 6 సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల తర్వాత ఫస్ట్ 2 డ్రైవర్లను అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నానికి ఆ న్యూస్ వచ్చేసింది మనకి. ఇక నిన్న సాయంత్రం పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే, గజ్వేలు మండలంలో కొలుగూరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే పోలీసులు డైరెక్ట్గా ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీసులే కొలుగూరు వెళ్ళారు. కొలుగూరు వెళ్ళి అక్కడ పల్లవి ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ఇంట్రెస్టింగ్, అంటే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, కొలుగూరు నుంచి వాస్తవానికి జూబ్లీ హిల్స్ పిఎస్కు తీసుకొస్తారు అని అందరూ అనుకున్నారు. వాస్తవానికి నేను కూడా ఒక 2 hours తర్వాత జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గరికి వెళ్ళాను. కొలుగూరు నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కదా అని మేమంతా, మా టీం అందరం కలిసి అక్కడికే వెళ్ళాం. జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గరే వెయిట్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర చాలామంది యూట్యూబర్లు, మీడియా అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఎంతసేపటికి రావట్లేదు. ఏంటి రావట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ పోలీసుల యొక్క ఇంట్రాగేషను, పోలీసులు కేసును డీల్ చేసే విషయాలు అందరూ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండవన్న విషయం మనం చాలా సందర్భాల్లో చూసాం కాబట్టి సేమ్ అదే జరిగింది. చాలా రాత్రి 7 గంటలు, 6:37 ఆ టైంలో అదుపులోకి తీసుకున్నారు అనుకుంటే, నాకు తెలిసి కనీసం 9-10 ఆ టైం వరకన్నా వచ్చేస్తారు అనుకున్నారు. కానీ బట్ 11:30 అయినా కూడా అసలు ఏం లేదు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేసి, ఆ బోలే గారు వచ్చారు. ఆ బోలే వచ్చి వాళ్ళ కొంచెం ఏసీపీ గారితో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత లాయర్ను ఒక ఆయన్ని తీసుకొని వచ్చాడు. ఆ లాయర్తో కూడా పోలీసులతో మాట్లాడించడం జరిగింది. బట్ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే కొంత విచారణలో ఉంది, మేము ఇప్పుడు ఏం చెప్పలేము అనే విషయం వాళ్ళ రూల్స్ని బట్టి వాళ్ళు చెప్పేశారు. అప్పుడే ఏసీపీ గారు కూడా మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఉండి టైం వేస్ట్, ఇక్కడికి తీసుకురావట్లేదు, ఇక్కడ ఉంటే అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడతారు అన్న హింట్ ఆయన ఇచ్చారు. ఆ హింట్ ఇచ్చిన తర్వాత ఇంకా సంథింగ్ వీళ్ళ స్టైల్లో వీళ్ళేదో, అంటే విచారణ అనేది ఇక్కడ కాకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో చేస్తున్నారు అని అర్థమైపోయి మేము అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అన్నట్టుగానే జరిగింది. రాత్రి 12 గంటలకు, అంటే ఒక సీక్రెట్ ప్లేస్లో ప్రశాంత్ని విచారణ చేసిన తర్వాత, విచారించి అక్కడి నుంచి ఎప్పుడే కోర్టుకి, వాస్తవానికి అది డే టైంలో అయితే కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇద్దరిని. కానీ కోర్టుకి అంటే ఆ టైంలో కోర్టులు ఉండవు కాబట్టి డైరెక్ట్గా జస్టిస్, అంటే న్యాయమూర్తి దగ్గరికే తీసుకెళ్తారు. న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే విచారించి, సో ఫర్దర్గా ఏదైతే ఉంటాయో ఆ ఫార్మాలిటీస్కి సంబంధించినటువంటి ఆ విచారణ అదంతా కూడా అక్కడే న్యాయమూర్తి ఇంటి దగ్గరే జరిగింది. సో జస్టిస్ ఇంటి దగ్గరే జరిగింది. నాంపల్లి న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు. ఆ టైంలో మేబీ 12 అనుకుంటా, రాత్రి 12 గంటల ఆ టైంలో తీసుకెళ్లారు. అక్కడే విచారించారు. అక్కడే విచారించి
14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అని చెప్పేశారు జస్టిస్. ఎప్పుడైతే 14 రోజుల రిమాండ్ అని చెప్పడం జరిగిందో పోలీసులు తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో 14 రోజులు రిమాండ్గా చెంచల్గూడ జైల్లో పెట్టడం జరిగింది. సో ఇది రాత్రి నిన్న అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రశాంత్ విషయంలో జరిగినటువంటి విషయాలు ఇవి. సో ఒకసారి ప్రశాంత్ ఆ చెంచల్గూడ జైలుకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో చూశారు కదా, ప్రశాంత్తో పాటు వాళ్ళ తమ్ముడు మహావీరం అతని పేరు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని ఫస్ట్ ప్రశాంత్ని ఈ విషయంలో A1గా తీసుకున్నారు, ఆ మహావీర్ అనే అబ్బాయిని వాళ్ళ తమ్ముడిని A2గా చేర్చారు. సో వీళ్ళిద్దరికి 14 రోజులు రిమాండ్ అనేది విధించడం జరిగింది. సో రాత్రి అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు చెంచల్గూడ జైల్లో 14 రోజులు రిమాండ్ చేసేంత వరకు జరిగినటువంటి విషయాలు ఇవి. సో ఇలా జరిగింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏమి ఉండదు. 14 రోజులు రిమాండ్ అనేది ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ కాబట్టి, అది కోర్టు అనుమతితో చేస్తున్నటువంటి రిమాండ్ కాబట్టి, కోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి 14 రోజులు రిమాండ్లో ఉంటారు. ఈలోగానే ప్రశాంత్ తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఎవిడెన్స్ మొత్తం తీసుకొని వచ్చి బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు, బెయిల్ అనేది వస్తుంది. మరి ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్ దగ్గర అంటే నేను చెప్పాను కదా మీకు తమ్నెల్లో కూడా ఒక లైన్ కూడా పెట్టాను, ఎవరిది అంటే ఆవేశంలో ఉండే అభిమానం ఆపదలో ఉన్నప్పుడు ఉండదని. అన్నపూర్ణ స్టూడియో దగ్గర బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని వచ్చిన తర్వాత ఎన్ని వేల మంది ఉన్నారు అసలు. ప్రశాంత్ వాడిని చంపేస్తాం, వీడిని చంపేస్తాం, కార్లు అద్దాలు, బస్సులు అద్దాలు, అసలు ఇక జై ప్రశాంత్ అది ఇది అని చాలా అన్నారు కదా. కానీ నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని తెలిసిన తర్వాత ఒక మీడియా ఛానల్స్, ఒక 10 ఛానల్స్ తప్ప ఫ్యాను అనేవాడు కదా, ఇంకా అసలు వేరే పబ్లిక్ అనేవాడు ఒక్కళ్ళ లేరు. మరి ఆ రోజు ట్రోఫీ తీసుకొని వచ్చినప్పుడు అన్ని వేల మంది ఉన్నారు, ఇవాళ ఆపదలో ఉన్న అరెస్ట్ అయ్యాడు అని చెప్పండి ఎవరూ లేరు. అంతే ఉంటుంది. ఇక ఫ్యాన్ అనేవాడు ఎప్పుడైనా సరే తనకి ఒక అంటే ఎంతవరకో అంతవరకే కదా, ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు చూసుకుంటారు కదా, అలాగే చూసుకున్నారేమో అనిపించింది అందరూ. వాళ్ళు అప్పటికి ఎవరు అంటే అక్కడ జూబ్లీహిల్స్ పిఎస్కి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా సరే అక్కడ ఎవరూ లేరు. సో అలా అది నాకు అనిపించింది. చూసావా ఇప్పుడు అతని అంటే తాము అభిమానించిన సమయంలో మాత్రం ఆ హీట్ మూమెంట్లో మాత్రం జై జై అని బాగానే అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఇష్యూస్ అయ్యి ఇదంతా అయిన తర్వాత ఇంకా ఎవరూ లేరు ఇక్కడ అనే విషయం క్లియర్గా తెలిసింది. సో ఇప్పుడు వాస్తవానికి తాను తెలియక చేసిన తప్పు, తను తప్పు చేయలేదు అని అనట్లేదు, తెలియక చేసిన తప్పే. పోలీసులు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతే అయిపోతుండేది, కానీ ఫ్యాన్ వీళ్ళంతమంది క్రౌడ్ వచ్చిన తర్వాత తనకి మనసు ఒప్పలేదు. వీళ్ళ వల్లే కదా నేను గెలిచాను, వీళ్ళతోనే టైం స్పెండ్ చేయకపోతే ఎట్లా అన్న ఒక ఇంటెన్షన్లో ఉండిపోయి వాళ్ళని కలిశాడు కదా. అప్పటికే పబ్లిక్ ప్రాపర్టీ, బస్సులు అద్దాలు పగిలిపోవడం ఇదంతా చాలా డ్యామేజ్ అయిపోయింది. సో ఇదంతా పోలీసులకి బాగా కోపం తెప్పించింది, ఆ చెప్పిన మాట వినలేదన్న ఉద్దేశంతో. సో దాని రిలేటెడ్ ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో సీరియస్గా తీసుకొని ఆ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయడం, సుమోటోగా వాళ్ళే కేసు ఫైల్ చేశారు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మరి ప్రశాంత్ భవిష్యత్తు అంటే ఏమీ ఉండదు. కాకపోతే ఇది ఎలా మారిపోయింది అంటే, ఇక బిగ్ బాస్లో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఫస్ట్ టైము అని ఎవరికి వాళ్ళు తీసుకునే విధానం మీద డిపెండ్ ఉంటుంది. ఆలోచిస్తే అవును అతను తప్పు లేదు, ఎవడో చేసిన తప్పుకి తను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది, అభిమానంతో వాళ్ళని కలుద్దామని వచ్చాడు. ఇప్పుడు నిన్న పోలీసులు కూడా ఒక మాట తెలియజేశారు క్లియర్గా, అంటే తను ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఎందుకు అతన్ని ఇలా చేయాల్సి వచ్చింది అంటే, ఒక గ్రూప్కి నువ్వు హెడ్ అయినప్పుడు, ఆ గ్రూపు నిన్నే అనుసరిస్తున్నప్పుడు, వాళ్ళు నీకోసమే చేస్తున్నప్పుడు, ఆ గ్రూప్ ఏదన్నా ఇబ్బందికి పాల్పడితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత నీదే ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినా సరే దానికి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివి కూడా ఉంటాయి. యాజ్ పర్ రూల్ అనేక విషయాలని అంటే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇతను ప్రధానంగా ఇతని కారణంగానే కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, దానికి చట్టపరంగా అనేక విషయాలు ఉంటాయి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే విషయం ఏసీపీ హరిప్రసాద్ గారు జూబ్లీహిల్స్ ఆయన క్లియర్గా తెలియజేశారు. సో ఇట్లా వాళ్ళకున్నటువంటి రూల్స్ని బట్టి అతన్ని అదుపులోకి కాకపోతే దీన్ని బ్రాడ్గా ఆలోచించేవాళ్ళు,
అంటే తను అక్యూజ్డ్ కాదు, తెలియక చేసినటువంటి ఒక చిన్న అతని మిస్టేక్ అనేది ర్యాలీ చేయటం అనేది మిస్టేక్, అది అభిమానంతో చేసింది, అంతేగాని ఒకళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. కానీ జరగాల్సినటువంటి నష్టం అనేది వేరే వాళ్ళ ద్వారా జరిగిపోయింది కాబట్టి అది వాళ్ళు ఇతని కారణంగానే వచ్చారనేటువంటి విషయం కూడా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇంకా తను ఈ ఈ శిక్షకు ఖచ్చితంగా ఆ శిక్ష పడక తప్పదిక. కాకపోతే ఫ్యూచర్ ఎఫెక్ట్ అయ్యి అతను ఏదో అంటే ఈ శత్రువులకు ఆయుధంగా మారేటువంటి తప్పులు ఏం లేవు అందులో. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అంటే ఎవరికైతే హేట్ ఉందో, ఎవరైతే నచ్చరో అలాంటి వ్యక్తులు అందరూ పండగ చేసుకునే సందర్భాలు ఏం కాదు ఇవి. అంత తప్పులు ఇతను ఏం చేయలేదు. కాకపోతే జైలుకి వెళ్ళడం అనేది అది ఖచ్చితంగా ఎట్లయినా డాట్, ఒక మచ్చ. కానీ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం ఓకే, అతను తప్పు చేయలేదు, అయినా సరే అంటే తప్పు చేయలేదు అని కాదు, తెలియక చేసింది తప్పు, బట్ తన ఇన్వాల్వ్మెంట్ లేదు. రేపటి రోజున ఇలాంటి విషయాలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ భవిష్యత్తులో ఒక తీసుకునే నిర్ణయాల్లో ఆలోచించి తీసుకోగలుగుతాడు. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు అనేది మాత్రం కొంత ఉపయోగపడుతుంది, ఎట్లయినా సరే ఫ్యూచర్కు ఉపయోగపడుతుంది అనేది అనిపిస్తుంది. సో మొత్తానికి నిన్నంతా జరిగినటువంటి పరిమాణాలు ఇవి. వీటి వల్ల అతన్ని అపోజ్ చేసే వాళ్ళకు వచ్చి ఒరిగేది ఏమీ లేదు. అలాగని చెప్పని ఆయన ఎప్పుడు జైల్లో ఉండేది లేదు. 14 రోజులు రిమాండ్లో లాయర్లు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం, బెయిల్ తెచ్చుకోవడం, తన పని తాను చేసుకోవడం, ఇదంతా ఉంటూనే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.